వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరే విషయంపై డైలమా కొనసాగుతోంది. వైసీపీకి రాజీనామా చేసినా టీడీపీలో చేరడానికి మాత్రం ఆయన తొందరపడడం లేదని తెలుస్తోంది. అయితే ఆయన వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారా, లేక మరోసారి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దనే ఉద్దేశంతో మౌనంగా ఉన్నారా అన్నది బెజవాడ పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడం ఖాయమైందనే ప్రచారం జరిగింది. టీడీపీ నేతలు కొందరు ఆయనతో రాయబారం జరపడంతో వంగవీటి రంగా వారసుడికి టీడీపీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ రాధ మాత్రం టీడీపీలో చేరే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైసీపీకి రాజీనామా చేసినా టీడీపీలో చేరడానికి మాత్రం ఆయన సంశయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారా, లేక మరోసారి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దనే ఉద్దేశంతో మౌనంగా ఉన్నారా అన్నది బెజవాడ పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారింది. తొలుత టీడీపీలోకి వెళ్లాలని రాధ నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత అనుచరుల నుంచి ఆయన నిర్ణయానికి అంతగా మద్దతు లభించలేదని సమాచారం. దీనికి తోడు టికెట్ కేటాయింపు విషయంలో టీడీపీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం కూడా ఆ పార్టీలోకి రాధ ఎంట్రీ ఇచ్చేందుకు బ్రేక్ వేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీలోకి వెళ్లడంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడంతో రాధ ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాధ వైసీపీని వీడనున్నారు అని తెలియగానే చాలామంది ఆయన జనసేనలోకి వెళతారని భావించారు. జనసేన కూడా ఇందుకు సుముఖంగా ఉందన్న వాదనలు వినిపించాయి. అయితే వైసీపీలో కొందరు పెద్దలు జోక్యం చేసుకుని ఆయనను కొంతకాలం పార్టీని వీడకుండా ఆపగలిగారు. అయితే టీడీపీ నేతలతో చర్చల తరువాత వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే ఆ తరువాత పరిణామాలు అంతగా అనుకూలంగా లేవని గ్రహించిన రాధ జనసేన వైపు చూస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి రాజకీయంగా మౌనం పాటిస్తున్న వంగవీటి రంగా వారసుడు టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారా, లేక జనసేనలోకి జంప్ అవుతారా అన్నది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.